హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. మనం జిఎస్టీ బిల్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేది ఈ వీడియోలో చూద్దామండి. నార్మల్గా రెగ్యులర్గా మనకు తెలుసు కదండి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు జిఎస్టీ డీలర్ నుంచి కొంటే మనకి ఇన్పుట్ వస్తుంది, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. కానీ నార్మల్గా నేనున్నానండి, నాకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేదు. అప్పుడు నేను డైలీ ఏమేమి కొంటున్నాను అనేది బిల్స్ తీసుకుంటాను. అబౌట్ 200 కన్నా ఎక్కువ కొన్నప్పుడు బిల్స్ తీసుకోవాలి జిఎస్టీ డీలర్స్ నుంచి. అది ఎనీ ఐటమ్, మెడిసిన్స్ అయినా ఏదైనా కానీ, షాపింగ్ అయినా, మొబైల్ కొన్నా, ఏసీ. నేను ఇప్పుడు సపోజ్ ఒక ఏసీ కొన్నాను, నాకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేదు, నా ఇండివిజువల్ పేరు మీద నేను తీసుకుంటాను. అయితే అక్కడ నేను ఏసీ ఒక 40,000 అనుకోండి, ఏసీకి నేను 28% జిఎస్టీ పే చేసి కొన్నాను, అంటే 11,200. ఈ 11,200 గవర్నమెంట్కి పే అవుతుందా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే ఇక్కడ 11,200 ఇప్పుడు ఏసీ అమ్మారనుకోండి, ఒక అతను ఒక XYZ లిమిటెడ్ నుంచి నేను కొన్నాను, వాళ్ళు ఈ 11,200 గవర్నమెంట్కి పే చేస్తున్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, యాక్చువల్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు అయితే ఇండివిజువల్గా అప్లోడ్ చేసేస్తారండి. ఇప్పుడు ఎవరైతే అన్రిజిస్టర్డ్ ఉంటారో, ఇలా మనలాంటి వాళ్ళు, నా నేమ్స్తో కొన్న వాళ్ళందరివి కూడా బల్క్ పోస్టింగ్ అని ఉంటుంది. టోటల్ 28% ఎవరు కొన్నారు, 18 ఎవరు కొన్నారని టోటల్ వేస్తారు తప్ప ఇండివిజువల్గా వేయరు. ఇండివిజువల్గా వేయాలంటే చాలా సిస్టమేటిక్గా అయిపోతుందని చెప్పి ఆ ఆప్షన్ అయితే లేదు జిఎస్టీలో. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే, ఈ అమౌంట్ పే అవుతుందా లేదా అని అనుకుంటుంటారు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి కూడా వాళ్ళు ఎస్కేప్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. జిఎస్టీ బిల్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు జిఎస్టీ డీలర్ కాదు కాబట్టి అప్లోడ్ చేయవసరం లేదు, అలాగే జిఎస్టీ కట్ట అవసరం లేదా అని దాంట్లో కూడా ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం మేరా బిల్ మేరా అధికార్ అనే యాప్ తీసుకొచ్చిందండి. మేరా బిల్ మేరా అధికార్ అంటే ఏంటంటే, మనం జిఎస్టీ నెంబర్ లేదు కానీ నేను ఒక ఏసీ కొన్నాను, లేదంటే ఒక ఫ్రిడ్జ్ కొన్నాను, ఒక టీవీ కొన్నాను, మొబైల్ కొన్నాను, ఏదో ఒకటి అబౌట్ 200. నేను ఇప్పుడు సపోజ్ ఈ బిల్ చూడండి, మెడిసిన్స్ కొన్నాను, మెడిసిన్స్ అబౌట్ 200, 900 అయ్యింది. దీనికి నేను ఈ బిల్లుని జస్ట్ క్లిక్ చేసి మేరా బిల్ మేరా అధికార్ అనే ప్లేస్టోర్ యాప్లో డౌన్లోడ్ చేసి అందులో ఈ బిల్ డీటెయిల్స్ ఇచ్చి అప్లోడ్ చేస్తే కనుక నేను లక్కీ డ్రాకి సెలెక్ట్ అవుతాను అనమాట. అంటే మంత్లీ కానీ, క్వార్టర్లీ, ఇయర్లీ మనకి కేంద్ర ప్రభుత్వం పెట్టిన స్కీమ్ ఏదైనా కానీ అది ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందులో మనం రిజిస్టర్ చేసి ఈ బిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మనకి లక్కీ డ్రాలో మనం కూడా ఉంటాము. లక్కీగా మనకు కానీ డ్రా వస్తే కనుక మనకు ఆ అమౌంట్ వస్తుంది. స్టార్టింగ్ 800 నుంచి 1 crore వరకు వచ్చే అవకాశం ఉన్నదండి ఇందులో. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ పెట్టింది అని అంటే, ఇప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాగ రిజిస్ట్రేషన్ పర్సన్స్ ట్యాక్స్ పే చేయకుండా వాళ్ళు ఏమైనా ఎస్కేప్ చేస్తున్నారా ఏంటా అనేది చూసుకోవడానికి అనమాట. మనకి ఎందుకు ఈ ఆప్షన్ ఇచ్చారంటే, ఇలా ఆఫర్ పెట్టడం వల్ల మనం ఏదో ఒకటి బై లక్కీగా ఏదైనా రావచ్చేమో అని చెప్పి ఇలాంటి బిల్స్ అన్నీ కూడా మనం జస్ట్ ఒక ఫోటో తీసి ఆ యాప్లో అప్లోడ్ చేయొచ్చు. ఆ యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా గవర్నమెంట్కి ఏంటి లాభం అని అనుకోకండి. గవర్నమెంట్కి ఈ పేరుతో మనం బిల్ నెంబరు, డేట్ అది ఇస్తాం. ఈ మంత్లో వీళ్ళు ఈ ట్యాక్స్ కట్టారా లేదా అని చెప్పి వాళ్ళని డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంటుంది, వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే, జిఎస్టీలో మిస్టేక్స్ జరగకుండా, ట్యాక్స్ పోకుండా కాపాడడానికి ఇలాంటి స్కీమ్ పెట్టారనమాట. ఇలా మనం మనకి క్లిక్ చేస్తున్నందుకు మనకి లక్కీ డ్రా పెట్టారు. మనం ఈ బిల్లు అప్లోడ్ చేయడం వల్ల మనం ఈ లక్కీ డ్రాలో ఉంటాం. చాలా కొంటుంటామండి మనం డైలీ. షాపింగ్ అయినా కావచ్చు, ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక 500 ఖర్చు పెట్టామనుకోండి, అది కూడా ఒక బిల్లు. ఏదైనా కానీ మీరు జిఎస్టీ బిల్ తీసుకొని ఇందులో కనుక అప్లోడ్ చేస్తే మీరు ఆ లక్కీ డ్రాలో మీరు సెలెక్ట్ అవుతారనమాట. ఇది మంత్లీ ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది, ఇయర్లీ ఉంటుంది. 800, 10,000, 1 crore వరకు మీకు మీ లక్ అనమాట. ఇది లక్కీ డ్రా అంటేనే లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదండి, అలా లక్ మీద డిపెండ్ అయ్యి ఉండి మీకు లక్కీ డ్రాలో రావచ్చు. ఈ స్కీము సెప్టెంబర్ నుంచి కూడా ఉంది, 2023 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఎవరైనా కానీ మీరు బిల్స్ అవి తీసుకోకపోతే కనుక బిల్స్ తీసుకోండి, ఈ యాప్లో అప్లోడ్ చేయండి. అలాగే 1 crore వరకు లక్కీ ఛాన్స్, ఆ డ్రాలో పాల్గొనడానికి ట్రై చేయండి. దానికోసమని వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.